ఈ వీడియోలో పూసలతో సింహాసనం అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 అయితే షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 పీటకు కావలసిన ఇలా ఒక షీట్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది షేర్ చేశాను. ఇలాంటివి 2 అల్లుకోండి అని పార్ట్ 1లో చెప్పాను. పార్ట్ 2లో ఈ 2 లేయర్లు పై లేయరు కింద లేయర్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది వివరించాను. మరలా ఈ పీటకు కావలసిన ఒక కోడు అసలు ఎలా అల్లుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. నెక్స్ట్ ఈ 3 కూడా వేసేస్తాను నేను. ఈ 3 వేసిన తర్వాత పార్ట్ 3కి వెళ్ళిపోదాం అనమాట. ఓకే అండి. ఈ 2 పార్ట్స్ చూసి మీరు థర్డ్ పార్ట్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోయింది అనమాట. నేను ఈ 3 కూడా వేసేస్తానండి. ఇదిగోండి ఒకసారి చూడండి. ఈ రెడ్వి మనం అసలు కదిలించం కోడి వేసేటప్పుడు. కామెంట్లో పెట్టారండి ఒకళ్ళు, ఈ రెడ్ వాటికి కూడా వెయ్యాలా అన్నారు. రెడ్ వేయరండి. ఇదిగోండి 4 బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా మీకు. ఇదిగోండి ఈ బీడు 2, 3, 4. ఈ 4 బీడ్స్ 1, 2, 3, 4. ఈ 4 బీడ్స్ ఇటు 1, 2, 3, 4. ఈ 4 బీడ్స్ ఇక్కడ 1, 2, 3, 4. ఈ 4 బీడ్స్కి వేసుకోవాలి. మీకు అవకాశం ఉంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఈ మధ్యన ఎక్కడైనా ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే అండి. నేనైతే ఈ 3 వేసేసి పార్ట్ 3లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి నేను 3 వైపులా వేసేసాను అనమాట కోళ్ళు పీటకి. ఇదిగోండి ఇలా టోటల్ లుక్ అయితే మీకు ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒక పీట రెడీ చేసేసాం సింహాసనానికి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కింది భాగం అయిపోయింది. ఇక నెక్స్ట్ వెనక మకర తోరణం రావాలి, ఇక్కడ ఇలా ఒక ఆర్చియల్లే రావాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ పై భాగం అల్లే విధానం షేర్ చేస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో సింహాసనం అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. పార్ట్ 2 ఇంత మటుకు అయిపోయింది కదా. ఈ పార్ట్ 3లో ఈ పై భాగం అల్లే విధానం చూద్దాము. ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దామండి. ఈ పార్ట్ వేసేద్దాము, ఎలా వేయాలో చూద్దాం. ఇది పక్కన పెట్టేద్దామండి. పక్కన పెట్టేసి మనం ముందు అల్లుకున్న తర్వాత జాయింట్ ఇచ్చేద్దాం. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. లేదంటే మనకి ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది. ఓకే అండి. ఇది నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి మీకు. మీరు బీడ్స్తో అల్లుకునేటప్పుడు అండి చూడండి, ఒకటి లైటు ఒకటి నిండు నేను తీసుకున్నాను కాబట్టి నాకు బాగా నచ్చింది. ఈ కలరు అందం అనిపించింది. మీరు కూడా మీరు అల్లుకునేటప్పుడు బీడ్స్ని కలర్స్ కాంబినేషన్ బాగా ముందు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు అల్లిక స్టార్ట్ చేయండి. ఇప్పుడు బాగాలేదనుకోండి, ఒకసారి కొంచెం వేసుకోండి, నచ్చకపోతే ఇప్పేసేయండి, మరలా వేసుకోండి, నచ్చకపోతే ఇప్పేయండి. ఎందుకంటారా, కొంచెం కష్టపడుతున్నాం మనం, మనకి ఇష్టంగా ఉండాలి, నలుగురు మెచ్చుకునేటట్టుగా ఉండాలి. ఇది అల్లిన తర్వాత మనం అబ్బా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అన్నట్టుగా మనం బీడ్స్ని ఎంచుకోవాలి. మనం ఆడవాళ్ళకి కలర్స్ కాంబినేషన్ గురించి పెద్ద చెప్పవసరం లేదు. మనం శారీస్ తీసుకుంటాం కాబట్టి దాని గురించి మనం మంచిగానే తీసుకుంటాము. ఓకేనండి. మీరు కలర్ కాంబినేషన్ ముందు చక్కగా ఎంచుకోండి. రెడ్ అండ్ బ్లూనేనండి ఇప్పుడు కూడా తీసుకుంటుంది. సేమ్ అదే మెటీరియల్ అండి. 8 నెంబర్ బీడ్స్ అనేవి. ఓకే అండి. ఇవ్వండి ఫస్ట్ రెడ్ బీడ్స్ తీసుకుంటున్నానండి. 4, 1, 2, 3, 4 తీసుకుని ఈ ఫస్ట్ బీడ్లో నుంచి 4th బీడ్లోకి ఇలా తీసుకొచ్చేసాను. మనకి ఒక ఫ్లవర్ అల్లే ఏర్పడిపోయింది. 4 బీడ్స్కి ఒక ఫ్లవర్ అల్లే ఏర్పడింది. నెక్స్ట్ ఈ బీడ్లో కూడా తీసుకొచ్చేద్దామండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ నాటుని బయటికి లాగి తీసుకెళ్ళండి. అప్పుడు మనకు నాటు అనేది అడ్డం రాదు. అప్పుడు లాగేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. నాటు అడ్డం రాకుండా మనకు ఉంటుంది అన్నమాట. ఓకే అండి. ఇదిగోండి ఇలా. ఇక నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ బేస్ అవుతుంది. 1 బీడ్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ ఇలా తీసుకుందాము. తీసుకుని ఈ ఫస్ట్ బీడ్లోకి ఎక్కించేద్దాం. 3 బీడ్స్ యాడ్ చేసేద్దాం. ఇలా చూసారుగా
ఇలా మరలా నెక్స్ట్ సెకండ్ బీట్ ఇలా నిలువుగా పెట్టుకోవాలన్నమాట. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. బ్లూ బీడు రెడ్ బీడు ఉన్నాయి. 2 బీడ్స్ 2 బీడ్స్ యాడ్ చేయాలి. బ్లూ బీడ్ 1 బీడు, రెడ్ బీడు 2 బీడ్స్ ఉన్నాయి కాబట్టి 2 + 2 4. ఈ బ్లూ బీడ్లో నుంచి చూసారు కదా, చూపిస్తున్నాను చూడండి. బ్లూ బీడ్లో నుంచి రెడ్ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయండి. ఇప్పుడు 2 బీడ్స్ అయిపోయాయి. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడే మీకు జాగ్రత్తగా చూడండి కొత్త వాళ్ళు. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చాను. మరలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. బ్లూ రెడ్ స్టాండింగ్లో ఉంది, సిట్టింగ్లో ఉంది. ఒక బ్లూ బీడు, ఒక రెడ్ బీడు ఇలా ఎక్కించుకోవాలి. ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేసి రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు 3 బీడ్స్కి అయిపోయాయి. ఇక మనకి మిగిలింది ఈ బీడ్ ఒక్కటి. దీనిలో నుంచి నీడిల్ 4th బీడ్ అనమాట. ఇది 4th బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. స్టాండింగ్ బీడ్స్ రైట్ లెఫ్ట్ బ్లూ బీడ్స్ ఉన్నాయి. మిడిల్లో రెడ్ బీడ్ ఉంది. ఈ బీడ్లో నుంచి కూడా నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేస్తే ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 4th బీడ్కి రెడ్ బీడ్ యాడ్ చేయాలి. ఇలా మనకి ఈ 4 బీడ్స్కి కూడా వేసేసాం. మరలా ఇటు పెంచుకోవాలి కాబట్టి నీడిల్ని ఈ రెడ్ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేయాలి. బ్లూ బీడ్లో నుంచి కూడా పైకి తీసుకొచ్చేయాలి. ఒక్కసారి చూడండి లుక్ ఎలా ఉంటుందో. ఎటు చూసినా మనకి 4 రావాలి. చూసారా, ఇటు 4, ఇటు 4, ఇటు 4, 4 పైన రెడ్, అటు ఇటు రెడ్ వచ్చాయి, మిడిల్లో బ్లూ వచ్చాయి ఇక్కడ. ఓకే అండి, ఇది ఇలాగే 2 స్టెప్స్ వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మరలా పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ రెడ్ బీడ్ 1 బీడ్ అవుతుంది. చూసారు కదా, రెడ్ బీడ్ 1 బీడ్ ఇలా పైకి రెడ్ బీడ్స్ రావాలి. ఇక్కడ 1 బ్లూ బీడ్, రెడ్ బీడ్, బ్లూ బీడ్ ఇలా తీసుకోండి. 3 బీడ్స్. ఇక్కడ 1 బీడ్ బేస్ అవుతుంది. 3 1 + 3 4 ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 1 బ్లూ 1 రెడ్. ఇక్కడ 2 ఉన్నాయి. బ్లూ రెడ్ ఉంది. ఈ బ్లూ బీడ్లో నుంచి కొంచెం టైట్గా లాక్కోండి. రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసాం. మరలా థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతాను. మరలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. మరలా ఇక్కడ బ్లూ బీడ్ ఇక్కడ రావాలి, ఇక్కడ రెడ్ బీడ్ రావాలి. అందుకని ముందు బ్లూ ఎక్కించుకుంటున్నాము, తర్వాత రెడ్. ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా రెడ్ బీడ్లోకి తీసుకొచ్చేసాం. 3 బీడ్స్ అయిపోయాయి. ఈ స్టెప్లో 4th బీడ్ అంటే లాస్ట్ బీడ్. ఇలా మరలా స్టాండింగ్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయాలి నీడిల్ని. ఇక్కడ రైట్ లెఫ్ట్ బ్లూ బీడ్స్ ఉన్నాయి. మిడిల్లో రెడ్ బీడ్ ఉంది. ఇక్కడ రెడ్ బీడ్ రావాలి. 1 2 3 అయిపోయాయి. 4th బీడ్ రెడ్ బీడ్ రావాలి. ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా రెడ్ బీడ్లో నుంచి కూడా మరలా పైకి వచ్చేయాలి. కొంచెం స్ట్రాంగ్గా లాక్కోండి, లూజ్ లేకుండా. ఇలా పైకి వచ్చేయాలి. ఎందుకంటే మనం పైకి వెళ్తున్నాం. చూసారుగా, ఇలా 1 2 ఇక ఇలా వేసేసుకుంటామేనండి. స్టార్టింగు ఈ ఒక్కటి కూడా వేసి లైను మీకు చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ 1 బీడ్ ఉంది. ఇప్పుడు బాగా అర్థమవుద్ది.
1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి స్టార్టింగ్. బ్లూ బీడు, రెడ్ బీడు, బ్లూ బీడు ఇలా తీసుకోవాలి. స్టార్టింగ్ మాత్రమే 3 తీసుకోవాలండి. మీరు స్టార్టింగ్ మాత్రమే 3 తీసుకోవాలి. ఇలా ఇక్కడ 1 ఉంది, 1 బీడ్లోకి ఇలా తీసుకొస్తే మనకి ఇలా 4 బీడ్స్ లాగా వస్తాయి. ఫస్ట్ బీడ్కి వేసేసాం. సెకండ్ బీడ్ స్టార్టింగ్ మీరు 4 ఎక్కించారనుకోండి, ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్ 4 బీడ్స్తో ఫ్లవర్ వేసా కదా, ఇక్కడ పట్టుకున్నా కాబట్టి మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ బాగా అల్లికి రాని వాళ్ళు ఇక్కడ చూస్తే మీకు చక్కగా అర్థమైపోద్ది. ఓకే అండి, ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసాం. ఇక్కడ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇలా వస్తుంది కదా, సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చాం. ఇక్కడ బ్లూ 1 బీడ్ ఉంది, రెడ్ 1 బీడ్, 2 బీడ్స్ ఉన్నాయి. సిట్టింగ్, స్టాండింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 బీడ్ రావాలి, ఇక్కడ 1 బీడ్ రావాలి. అందుకని బ్లూ బీడ్ 1 బీడు, రెడ్ బీడ్ 1, బ్లూ 1, రెడ్ 1 పూస ఎక్కించుకోవాలి. ఈ బ్లూ పూసలో నుంచి ఇలా ఈ రెడ్ పూసలో నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ మనకి 4 బీడ్స్తో ఏర్పడిపోయింది. మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళాలి. మరలా ఇక్కడ ఫస్టే 3 యాడ్ చేసాం, తర్వాత 2 యాడ్ చేసాం. ఇక్కడ కూడా థర్డ్ కూడా మూడవ పూసకు కూడా 2 పూసలే యాడ్ చేసుకోవాలి. 1 బ్లూ, 1 రెడ్ ఇలా తీసుకోవాలి. బ్లూ పూసలో నుంచి ఇలా చూసారు కదా, ఈ రెడ్ పూసలో నుంచి బయటకు వచ్చేయాలి. ఇలా నెక్స్ట్ ఫోర్త్ బీడ్. ఈ ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయి 3 అయిపోయాయి కదా, ఇది 4వ పూస. ఈ బ్లూ బీడ్లో నుంచి కూడా పైకి తీసుకొచ్చేయాలి నీడిల్ని. ఇలా ఈ రెండింటిని జాయింట్ చేయాలి. ఇక్కడ అప్పుడు మనకి 1, 2, 3 ఉన్నాయి. రైట్ లెఫ్ట్ బ్లూ, మిడిల్ రెడ్. ఇక్కడ మనం రెడ్ బీడ్ యాడ్ చేయాలి. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి కదా, 1, 2, 3. ఇక్కడ 1 బీడ్ వచ్చేస్తే 4 బీడ్స్ వచ్చేస్తాయి. రెడ్ బీడ్ తీసుకుందాం. ఇలా ఓకే అండి, చూసారు కదా. మరలా పైకి వచ్చేద్దాం, ముందుకు వెళ్ళాలి కాబట్టి పైకి తీసుకొచ్చేస్తాం. ఒక్కసారి మళ్ళీ స్టెప్ పెంచుకుంటానికి ఇక్కడే వేయకూడదండి, ఒక బీడ్లోకి ఇలా తీసుకెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాతే మరలా 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 బ్లూ, 1 రెడ్, 1 బ్లూ. స్టార్టింగ్ ఫస్ట్ బీడ్లోకి ఇలా 3 యాడ్ చేయాలి. మరలా సెకండ్ బీడ్ 1 బ్లూ, 1 రెడ్ యాడ్ చేయండి. మళ్ళీ థర్డ్ బీడ్ 1 బ్లూ, 1 రెడ్ యాడ్ చేయండి. ఫోర్త్కి వచ్చేటప్పటికి 1 బీడ్ రెడ్ బీడ్ యాడ్ చేయండి. నేను మీతో మాట్లాడుతూ వేసేస్తానండి. ఇది కొంచెం మరలా తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీతో మాట్లాడతాను, వేసేస్తాను. ఇలా వేసేసుకోండి. ఓకే అండి, పెద్ద ఈజీనేనండి, కష్టమైతే కాదు. మీకు వీడియో అర్థం కాకపోతే రిపీట్గా వెనక్కి ముందుకి జరుపుకుంటా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే, వచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా చాలా ఈజీగానే అయిపోద్దండి, పెద్ద కష్టమైతే కాదు. ఈ కొంచెం 2 లైన్స్ వరకు మీకు అనిపిస్తుంది కన్ఫ్యూజన్గా. తర్వాత ఇలా మీరు డబల్ తీసుకుంటేనండి చక్కగా అర్థమైపోద్ది. ఫస్ట్ డబల్ తీసుకోండి. ఇలా ఎక్కడ వేసామా ఏంటి అనేసి మనకు అర్థమైపోద్ది. స్టాండింగ్లోనో బ్లూ బీడ్స్ తీసుకున్నాం, సిట్టింగ్లోనో రెడ్ బీడ్స్ తీసుకున్నాం. ఇలా ఒకటి బ్లూ వచ్చింది, మళ్ళీ రెడ్ వచ్చింది, బ్లూ రెడ్. చూసారు కదా, ఆల్టర్నేట్గా కలర్స్ వచ్చాయి. ఇలా తీసుకుంటే కొత్త వాళ్ళకండి ఈజీగా ఉంటుంది అనమాట. అల్లిక కన్ఫ్యూజన్ కాకుండా, ప్లస్ మరలా ఫాస్ట్గా అయిపోద్ది. అల్లుతుంటే కూడానండి కొంచెం సరదాగా ఉంటుంది, అల్లాలనిపిస్తుంది. ఇలా తీసుకోండి. ఓకే అండి, మీరు అల్లుకున్న తర్వాత కామెంట్లో తెలియజేయండి, మీకు తేలిగ్గా ఉందా లేదో తెలియజేయండి. ఇంకొక లైన్ వేసేస్తే మనకు అయిపోద్ది అనమాట.
చూపించేస్తాను. ఇదిగోండి 1 బీట్ లాస్ట్. ఇలా ఇంకొక లైన్ కూడా వెయ్యాలి. ఇప్పుడు 4 అయిపోయాయి. 1 2 3 4. ఇంకా 5th లైన్ కూడా వేసేస్తాను. 5th 6th 6 వేసుకోవాలండి. మీరు వేసేయండి, మాట్లాడతా నేను వేసేస్తాను. ఇప్పుడు 4 అయిపోయాయి. ఇప్పుడు 5th స్టెప్ వేసేస్తున్నాను. సింహాసనం అండి, ఈ అల్లిక నేను మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నా కదా సింహాసనంలో. ఈ అల్లిక దీన్ని ఏమంటారంటే మనం స్టాండ్ అల్లిక అంటారు అనమాట. అంటే మనం కడ్డీ అంటే ఏదైనా నిలబెట్టడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది స్తంభం అల్లిక అంటారు దీన్ని. మరి అంటే ఇప్పుడు మనం ఇంటికి స్తంభాలలాగా నిలబెట్టడానికి ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని స్తంభం అల్లిక అంటారంట. ఇది ముఖ్యమండి, చాలా మంచి ఉపయోగం అనమాట బీడ్ వర్క్లు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అల్లిక. మనం డిఫరెంట్గా అల్లుకోవచ్చు. కలర్స్ కాంబినేషన్స్ కానీ సింగిల్ వేసుకోవచ్చు, డబల్ వేసుకోవచ్చు. మరలా మన ఇష్టం అండి, అసలు ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెం అది కొంచెం ఇది. అసలు అల్లిక అనేది వచ్చి ఉంటాయండి, మనం దాన్ని ఎన్ని రకాలుగా అయినా మనం ప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే అండి, ఇదిగోండి ఇలా చాలా ఈజీ అల్లిక మాత్రం. మీకు ఫాస్ట్గానే ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమేనండి కొంచెం కష్టం అనిపిస్తుంది. తర్వాత అల్లికలో ఉన్న కిటుకు మనం తెలుసుకున్నాం అనుకోండి, ఓహో ఇది ఇంతేనా అనిపిస్తుంది. చూసారు ఎంత అందంగా ఉందను 2 కలర్స్తో మనం వేసుకుంటే అల్లుతుంటే. అదే మనం కొనుక్కుంటే కలర్స్ దొరుకుతాయండి, దొరకవు. మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. ఇంకా డిజైన్ చేయొచ్చు అండి. బీడ్ వర్క్లో మన పూర్వీకులు అప్పట్లోనే అంత బాగా కనిపెట్టారు. ఇదిగోండి 1 2 3 4 5. ఇక 6th స్టెప్ వేస్తున్నాను. ఎంత తెలివిగల వాళ్ళండి, మనం ఎందుకు పనికొస్తాము. పూర్వీకులు చేసిన ఈ అల్లిక్కి అప్పట్లోనే మంచి మంచి డిజైన్స్ వేశారండి. అప్పుడు బీడ్స్ ఇంకా సన్నము, అసలు సూది లేకుండా అల్లేవాళ్ళు అంటండి. ఇప్పుడు ఇంకా మనం టెక్నాలజీ పెంచుకుని సూత్తో అల్లుతున్నాము, పెద్ద బీడ్స్ వస్తున్నాయి, హోల్స్ కూడా మనకు పెద్దగా కనిపిస్తున్నాయి. అప్పుడు వాళ్ళకున్న కంటికి పరిజ్ఞానానికి అప్పుడు చిన్న బీడ్స్. ఇప్పుడు మన కళ్ళు కొంచెం దెబ్బతిన్నాయి కాబట్టి మన పరిజ్ఞానం కంటి చూపు తగ్గింది కాబట్టి మార్కెట్లో కూడా బీడ్స్ కొంచెం పెద్ద సైజే అమ్ముతున్నారనమాట. మనకు తగ్గట్టే అమ్ముతున్నారు. అప్పట్లో వాళ్ళ కంటి చూపు మెరుగ్గా ఉండేది, అందుకని చెప్పేసి చిన్న చిన్న బీడ్స్ తల్లారండి, సూది లేకుండా. అసలు ఎంత గొప్పనండి అది మాత్రం. మీకు తెలిసిన వాళ్ళు మీ ఇళ్లలో ఎక్కడన్నా పెద్దవాళ్ళు మన పూర్వీకులు అల్లిని ఉంటే అడగండి, ఒకసారి చెప్తారు. చెప్పి కామెంట్లో తెలియజేయండి అబ్బా మీరు కూడా. ఇదిగోండి ఇలా మనం ఇలా పెట్టడానికి మనకి సరిపోద్దండి ఈ సైజు. ఇక్కడ జాయింట్ అయితే ఇచ్చేస్తాం కాబట్టి ఒకటి మరలా ఎత్తు వచ్చేస్తుంది. ఇక్కడ మన ఇష్టం అండి, ఎంత హైట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే అండి, దీన్ని ఈ రెడ్ బీడ్స్ ఉన్నాయి చూసారా, దీన్ని 4ని ఒక్కసారి మనం కలిపేద్దాం. ఇలా కలిపేసిన తర్వాత మీరు లాగేసేయండి. లాగిన తర్వాత మనము ఇది వేసేసాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు అల్లుకున్నాం మనం ఈ పార్ట్. నెక్స్ట్ ఈ పార్ట్ అల్లుకోవాలి. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పెంచుకోవాలి అనుకుంటేనో ఇక్కడ ఈ 4 బీడ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ముందుకు పెంచుకోవాలి అనుకుంటే ఈ 4 బీడ్స్ తీసుకోవాలి, రైట్కి రావాలి అంటే ఈ 4 బీడ్స్ తీసుకోవాలి, లెఫ్ట్కి వెళ్ళాలి అంటే ఈ 4 బీడ్స్ తీసుకోవాలి, ఇలా కిందకి పెంచుకోవాలి అంటే ఈ 4 బీడ్స్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇటుకొద్దాం, ఇలా వచ్చి ఇలా రావాలి. అందుకని మనం ఈ 4 బీడ్స్ని తీసుకుంటున్నాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 ఇలా పెట్టుకుంటే ఇటు రావాలి. ఈ 4 బీడ్స్ చూస్తున్నాయి చూసారా, ఇటు రోడ్డుకు చూస్తున్నట్టుగా 4 దారులు అండి. ఇటొక దారి, ఇటొక దారి, ఇటొక దారి, ఇటొక దారి. ఇటంటే మనం పెంచేది లేదు. ఇప్పుడు మనం ఈ దారికి వెళ్ళిపోవాలి. అందుకని ఈ 4 బీడ్స్ తీసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే తేలిక పద్ధతిలో అదనమాట. ఇక్కడ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాం.
సేమ్ ఇది ఎలా అల్లామో సేమ్ మరలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా బ్లూ, రెడ్, బ్లూ ఇలా తీసుకోవాలి. తీసుకుని ఈ బ్లూ బీడ్ని ఇలా నెక్స్ట్ ఈ సెకండ్ బీడ్ రెడ్ బీడ్ దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేసాం. ఇక్కడ రెడ్, బ్లూ ఉన్నాయి, 2 బీడ్స్ ఉన్నాయి. స్టాండింగ్లో బ్లూ ఉంది, సిట్టింగ్లో రెడ్ ఉంది. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి మనం. బ్లూ, రెడ్ ఇలా తీసుకోవాలి. మరలా థర్డ్ బీడ్ బ్లూ బీడ్. ఇక్కడ కూడా 2 బ్లూ ఉన్నాయి, ఇక్కడ 1 బ్లూ 1 రెడ్ తీసుకోవాలి. ఇక్కడ 1 బ్లూ 1 రెడ్. పైకంతా రెడ్ వచ్చేటట్టు వేసుకోండి, స్టాండింగ్లో బ్లూ వచ్చేటట్టు వేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. తీసుకొచ్చి స్టాండింగ్లో ఉన్న బ్లూ బీడ్లోకి కూడా పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ రెడ్ బీడ్ యాడ్ చేయాలి. ఇలా ఈ బ్లూ ఇక్కడికి అయిపోయింది. మరలా ఇటు పెంచుతున్నాం కాబట్టి నీడిల్ని స్టాండింగ్ బ్లూ బీడ్లో నుంచి ముందుకు వచ్చేద్దాం. వచ్చేసి రెడ్ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. ఎలా ఇక్కడ 4 రెడ్ బీడ్స్ వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఇట్లా యాడ్ చేసేసేయండి. నేను మరలా మీకు చెప్తాను. కొంచెం వీడియోని మాత్రం చివరిదాకా చూడండి, మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసాం కదా, ఇలా 10 బీడ్స్ వేసుకోండి. ఒక లైన్ అయితే అయిపోద్ది అనమాట. నేను వేసేస్తాను, మీరు కూడా వేసేసుకోండి, తర్వాత చూపిస్తాను. ఇవ్వండి నేను ఇంత మటుకైతే వేసాను అనమాట. ఎన్ని వేసానో చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 రావాలి. మరలా నెక్స్ట్ ఇటుకు పెంచుకోవాలి. అందుకని మనం ఇటు తీసుకుందాం. ఈ 4 బీడ్స్ 1 2 3 4 సేమ్. మరలా ఇక్కడ 1 బీడ్ ఉంది, బ్లూ బీడ్, 3 బీడ్స్ తీసుకోవాలి. బ్లూ బీడ్ 1 బీడు, రెడ్ బీడు, బ్లూ ఇలా 3 తీసుకుని ఇక్కడ బేస్ 1 బీడ్ ఉంటుంది. ఇలా చూసారుగా, ఇట్లా ఇటుకి వెళ్తున్నాం, పెంచుకున్నాం. మరలా సెకండ్ బీడ్ నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, రెడ్ అండ్ బ్లూ. నేను బ్లూ రెడ్ సేమ్ ఇలాగే యాడ్ చేయాలి. ఒకటి వేసి చూపించేస్తాను, మీరు అల్లేద్దురు. సేమ్ ఇదే మెజర్మెంట్స్, ఇంతే అల్లిక. మొత్తం మెజర్మెంట్స్ ఈ వేరుగానండి, ఇవి అల్లిక మొత్తం మెజర్మెంట్స్ ఇదే, స్టెప్ బై స్టెప్ మొత్తం అంతే. సేమ్ బ్లూ బీడ్ రెడ్. ఎంత ఈజీనోనండి, అల్లిక మాత్రం చాలా ఈజీ. కొంచెం నేర్చుకునేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎటు నుంచి ఎటో అర్థం కాదు కదా. ఇదిగోండి 3 బీడ్స్ వచ్చేసాయి. మీరు అల్లేటప్పుడు కాకుండా ఫస్ట్ అసలు వీడియో చూసారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే తెలుగు వాళ్ళం వెళ్ళి తమిళ సినిమా చూస్తున్నట్టు ఉంటుందండి. అల్లిక మనం బీట్స్ తీసుకుని మీరు మొదలుపెట్టారు అనుకోండి, అప్పుడు వీడియో చూస్తూ అల్లారు అనుకోండి, ఇంతేనా అల్లిక అనిపిస్తుంది. ఇప్పుడు భాషరాని సినిమా చూసామనుకోండి, ఏదో చూస్తాం అయిపోయింది అంతే. అట్లాగే మీరు బీట్స్ తీసుకుని అల్లిక మొదలు పెడితే ఓహో దీనిలో నుంచి ఇలా వెళ్ళాలా అనేది మీరు కూడా మొదలు పెడతారు కాబట్టి ఈజీగా అర్థమైపోద్ది, కష్టం అనిపించదు. అలాగే అలా కాకుండా మనం అమ్మో నాయనో ఏంటో ఎటు నుంచి ఎటు వేస్తున్నారో ఏంటో అన్నట్టు అనిపిస్తుందండి అల్లిక చూస్తుంటే. మీకే కాదు, నాకు కూడా అలాగే అనిపించేది ఫస్ట్లో. తర్వాత అల్లిక స్టార్ట్ చేసిన తర్వాత చాలా తేలిగ్గా ఉంది అల్లిక అనిపించిందండి. సేమ్ ఇదే కదండి, వేసేయండి. మీరు మీతో మాట్లాడుతూ వేసేస్తాను. కొంచెం పెద్ద కష్టం కాదండి అల్లిక, చాలా ఈజీ. ఇలా మీకు అల్లేటప్పుడు అండి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి,
కామెంట్లో అడగండి. నాకు ఇక్కడ అర్థం కాలేదండి పలానా చాట అని చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో ఎలా అల్లుకోవాలి అనేది నేను మరలా రిపీట్గా మీకు చెప్తాను. ఇలా ఈజీగా అయిపోద్ది. బీడ్స్ కూడా చాలా తక్కువే పడతాయండి, పెద్ద ఎక్కువేం పట్టవు. ఒక్కసారి మనం అల్లుకుంటేనండి కొన్ని సంవత్సరాలే ఉంటాయి. కొంచెం కష్టం, కొంచెం కొంచెం అల్లుకోండి అబ్బా. ఎక్కువ మీకు శ్రమ అనిపించితే కొత్త వాళ్ళకి రోజుకి అరగంట కేటాయించుకోండి, సరిపోద్ది. మరీ మనకి కొంచెం వర్క్ ఉండి బిజీ టైం అనుకోండి, ఒక్క అరగంట ఈజీగా ఉంటుంది. పక్షులు చూడండి, చెట్టుకి మా చెట్లుకి మామిడికాయలు ఉన్నాయి, పండిపోయినాయి పైన. మాకు కొయ్యటానికి అందవయ్యి రావు, కొయ్యలేమో, అసలు కొంచెం తింటాయి పడేసేస్తాయి. జాతర చేసేస్తాయండి పక్షులు మాత్రం, ఉడతలు. ఈ పక్షులు రాని రోజున అయ్యో ఏంటి వాళ్ళు రాలేదు పక్షులు అనిపిస్తుందండి. వచ్చినాయి అనుకోండి అసలు ఒకటికొకటి కొట్టుకుంటాయి, అట్టా ఉంటుంది అన్నమాట. కానీ ఆ సందడే వేరుగా ఉంటుంది అనుకోండి. ఈ మామిడికాయలు అన్నాళ్ళండి ఈ చెట్ల మీద పక్షులు వాళ్తానే ఉంటాయి. ఇలా గ్లాస్ బీడ్స్ ఎక్కడం కొంచెం కష్టం అండి, అది కూడా లైట్ వెళ్తున్నా. ఈ చూసారా ప్లెయిన్ బీడ్, మీరు గ్రహించారో లేదో, గ్లాస్ బీడ్ ఎక్కించేటప్పటికి నేను ప్లెయిన్ బీడ్ ఎక్కించుకునేటప్పటికి టైం ఎలా తీసుకుంటున్నాను, కొంచెం గ్లాస్ బీడ్ ఎక్కించేటప్పుడు కొంచెం టైం తీసుకుంటున్నాను నేను. ఈ ప్లెయిన్ బీడు దన్మని ఎక్కేస్తుంది తేడా, అంతేగానండి అల్లుకుంటే మాత్రం గ్లాస్ బీడ్ భలే ఉంటుందండి, చాలా బాగుంటాయి అసలు. మీరు గ్లాస్ బీడ్స్ ఈ బ్లూ బీడ్స్ లాంటివి తీసుకోవాలంటే మీరు లైట్ కలర్ వద్దండి, థిక్ కలరే తీసుకోండి. థిక్ కలర్ తీసుకుంటేనే మనకు లైట్ కలర్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను తీసుకుంది అసలు నిండు బ్లూ కింద తీసుకున్నా, కానీ నాకు లైట్ అనిపిస్తున్నాయి. ఇదిగోండి అయిపోయింది. ఇక ఒక్కసారి ఈ రెడ్ బీడ్ని రౌండ్ తిప్పేసి మీకు ఎన్ని బీడ్స్ వేసానో కౌంట్ చేసి చక్కగా చెప్తానండి. ఇవ్వండి నేను 3 వైపులా అల్లేసాను అనమాట. ఒకసారి కౌంట్ చేసి ఎలా అల్లుకోవాలో ఈ షేపు మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6, ఇదిగోండి 6 వేసాను, 6. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, మరలా ఇటుకొస్తే మనకి ఈ లైన్ కనిపిస్తున్నాయి కదా బీడ్స్, ఇది కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మరలా ఇటుకొచ్చేస్తే ఇది కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 10 5. ఈ రేషియోలో 2 అల్లుకోండి ఇలాంటివి. ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేయండి. నేను రెడీ చేసేస్తాను తర్వాత. ఇదిగోండి జాయింట్ ఎలా ఇవ్వాలో దీన్ని చూద్దాము. ఇప్పుడు 13:10 రేషియోలో ఉంది కదా, ఇది ఇక్కడ తీసుకోవాలి. ఈ 13 కాదు, మనం బొమ్మని ఇలా పెడతాం, ఇక్కడ పెడతాం ఇలా. ఇది 13, ఇది 10, మనం ఈ 10కి పెట్టుకోవాలి ఇలా. ఓకే, ఈ 13కి ఇది వెడల్పు వస్తుంది, ఇది పొడవు, ఈ పొడవును పెట్టుకోవాలి, ఈ 10 రేషియోకి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పెడతానమాట. ఇక్కడ దీనికి మనం ఇలా జాయింట్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది వైరు, ఇదిగోండి ఈ బీడు. ఒకసారి జాయింట్ చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ బీడు, ఇక్కడ ఈ రెడ్ బీడు, 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను బ్లూ బీడ్ ఒకటి యాడ్ చేస్తున్నా. ఈ బ్లూ బీడ్తో ఇలా ఫస్ట్ బీడ్లో నుంచి నీడిల్ని ఇలా తీసుకొచ్చేయాలి, ఇలా. ఈ రెండిటికి 3 అయిపోయాయి. 1 2 3. ఇంకొక బ్లూ బీడ్ తీసుకుంటున్నా. ఇదిగోండి ఇంకొక బ్లూ బీడ్ తీసుకున్నా.
ఈ రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఇటు 4 ఏర్పడిపోయింది మనకి. చూసారు కదా, ఈ ఫస్ట్ బీడ్కి ఈ బీడ్కి ఈ 2 బీడ్స్తో జాయింట్ ఇచ్చేసాం, అయిపోయింది. మరలా నెక్స్ట్ ఇటుకు తిప్పుకోండి, ఒకవైపుకి తిప్పుకోండి. ఇలా మరలా 3 బీడ్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ. చూసారు కదా, 1 2 3. ఈ రెడ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం, పక్క బీడ్. ఇలా తిప్పుకున్న తర్వాత మనకి 1 2 3 వచ్చాయి. మరలా ఇంకొక బ్లూ బీడ్ తీసుకుందాం, బ్లూ బీడ్స్తోనే జాయింట్ ఇస్తాం. ఇది 4th బీడ్ అయిపోయిందండి. మరలా నీడిల్ని ఈ రెడ్ బీడ్లోకి, ఈ బీడ్లో నుంచి ఇలా ఈ రెడ్ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ 2 సైడ్స్ అయిపోయాయి. ఇప్పుడు మరలా ఇటుకు తిప్పండి, ఇలా తిప్పారు కదా, ఇది 3rd బీడ్ రెడ్. ఇక్కడ ఇలా తీసుకుని తిప్పారు కదా, ఇక్కడ మనకి 3 బీడ్స్ వచ్చేసాయి. ఇదిగోండి 1 2 3 ఈ బీడ్లోకి తీసుకొచ్చేసాం. ఇలా 4th బీడ్ జాయిన్ అయిపోయింది ఇక్కడ. చూసారా, ఈ మొత్తం 4 సైడ్స్న మనకు వచ్చేసాయి. లూజ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ 4 బీడ్స్ ఇవ్వండి, స్టాండింగ్లో ఉంటాయి. 1 2 3 4 లాగేసేయండి ఒకసారి. చూసారా, ఇలా ఎటు చూసినా మనకి ఈ 4 బీడ్స్ జాయింట్ ఇచ్చాం. 1 2 3 4 4 సైడ్స్ మనకి 4 బీడ్స్ కనిపించాలి. ఇలా వేసేయండి, మీకు అర్థమైపోద్ది. అర్థం కాకుండా ఏమి ఉండదండి. తర్వాత ఒకసారి ఈ బీడ్ జాయింట్ చేసాక దీన్ని కలపలా మనం కలిపేసేయండి. ఇలా ఈ 3 బీడ్స్ని ఇలా కలిపేసేయండి, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఇక్కడ చూసారుగా, ఇలా వేసేసి కిందకి తీసుకొచ్చేసి మనం ఇక్కడే ఎండ్ చేసేద్దాం. ఈ బీడ్ దగ్గరికి కూడా తీసుకొచ్చేద్దాం, ఎందుకంటే గ్రిప్ ఉంటుంది. ఇక్కడ మనం ఎండ్ చేసేద్దాం. ఇదిగోండి, నాట్ ఇలా వేసేయండి, ఇలా లాగేసేయండి. జాయింట్ అర్థమైంది కదండి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ అటు సైడ్ చూపిస్తా కదా, ఒక్కసారి మళ్ళీ రిపీట్గా చూడండి. ఇక్కడికి పక్క బీట్లోకి తీసుకొచ్చేయండి, ఊరికే తీసుకొచ్చేసి కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్నది. ఇలా ఇహనా ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇచ్చేద్దాం. ఇదిగోండి, ఇటు ఇచ్చేసాం కదా, మరలా ఇటు ఇచ్చేద్దాం. ఇలా ముందుగా నీడిల్ని ఇటు ఇవ్వటానికి ఈ రెడ్ బీడ్లో నుంచి నేను పైకి తీసుకొస్తున్నా. ఇలా తీసుకొచ్చి నాట్ అనేది అడ్డం లేకుండా ఈ బ్లూ బీడ్లోకి కూడా తీసుకొస్తున్నా. ఇలా తీసుకొచ్చిన తర్వాత మనం జాయింట్ వేయటానికి ఈ 4 బీడ్స్ సరిపోతాయి. ఈ 4 బీడ్స్తోనే ఇది జాయింట్ అనేది 4 బీడ్స్తోనే వస్తాయి అన్నమాట. మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇక్కడ ఉంది అండి వైరు, చూసారు కదా, ఇక్కడ వైరు ఉంది. 1 బీడ్ ఎక్కించేసుకోండి ఫస్ట్. ఇలా 1 బీడ్ ఎక్కించేసుకుని దీన్ని ఇలా పెట్టండి, కరెక్ట్గా పొజిషన్లో ఇలా పెట్టుకోండి. దీన్ని ఇలా పెట్టుకోండి. ఈ రెడ్ బీడ్లో నుంచి ఇలా బయటికి తీసుకొచ్చేయండి. ఒక బీడ్ అయిపోయింది పని, జాయింట్. చూసారుగా, ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి, ఇది కరెక్ట్గా పెట్టుకోండి. 1 2 3 ఇంకొక బీడ్ తీసుకుంటున్నాను, బ్లూ బీడ్. ఇదిగోండి ఇంకో బ్లూ బీడు. మరలా 4th బీడ్ జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ టైట్గా ఉందండి, ఇక్కడ నాకు నాట్ అడ్డం వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇక్కడ 1 బీడ్. ఈ బీడ్ని జాయిన్ చేసేసాం ఇక్కడ. మరలా నెక్స్ట్ 3 అయ్యాయి, ఈ బీడ్ని జాయిన్ చేసేసాం. ఇలా 2 బీడ్స్ అయిపోయాయి.
మళ్ళీ ఇటుకు తిప్పుకోండి. అయిపోయా కదా. ఈ పక్క బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోయి నీడిల్ని ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ని యాడ్ చేసేద్దాం. కొంచెం జాయింట్ అప్పుడు కొంచెం శ్రద్ధగా వేసుకోండి, చిరాకు లేకుండా పట్టేస్తూ ఉంటాయండి వైర్లు. 1 2 3 కనిపించాయి కదా. 1 2 3 ఈ బీడ్ని ఇలా మరలా 4 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. 1 2 3 4 అయిపోయింది. ఇంకొక 1 బీడ్ ఉంది. 3 అయిపోయాయి. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇలా టైట్గా లాగి ఇక్కడ పక్క బీడ్ ఉంటుందండి, ఇక్కడ ఈ బీడ్లో తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ ఈ బీడ్ని యాడ్ చేద్దాం. 4th బీడ్ ఇది. ఇలా మనకి 4 వైపులా జాయిన్ అయిపోయాయి. చక్కగా ఎటు చూసినా మనకు వచ్చేస్తాయి. కొంచెం ఒకసారి దీన్ని కూడా కలిపేద్దామండి. విడివిడిగా ఉన్నాయి కదా, అన్నిటినీ కలుపుకుంటా వచ్చేసేద్దాం. ఇది ఈజీగా ఉంటుందన్నమాట మనకి. ఇలా ఇక్కడ నాటు వేసేద్దాం. ఇంకా కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్, సింగిల్ కాబట్టి 4 టైమ్స్ వేసాను. మీరు డబల్ తీసుకుంటే 2 టైమ్సే వేసుకోండి. లాగేసి పక్క బీడ్లో తీసుకెళ్ళిపోయి మీకు గ్రిప్ లేకపోతే కొంచెం ఇలా నొక్కి పెట్టండి బీడ్ని, మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కొంచెం పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను విడిగా అల్లేసి జాయింట్ ఇచ్చా. ఇక్కడ కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది. ఓకేండి, ఇదిగోండి సేమ్ ఇలాగే ఇటు కూడా వేసేయండి మెజర్మెంట్స్తో. చూసారు కదా. 6 ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. 6 10 5 ఇలా నేను ఇటు కూడా అల్లేసి ఇలాగే సేమ్ జాయింట్ చేసేస్తాను. మీరు కూడా ఇక్కడ ఇదే మెజర్మెంట్తో సేమ్ ఇదే ప్రాసెస్తో ఇక్కడ కూడా వేసేయండి. ఇదిగోండి నేను ఇటు కూడా వేసేసాను. 2 వైపులా మనం ఇలా రెడీ చేసుకోవాలి. టోటల్ లుక్ అయితే మనకి అటు ఇటు వేసాక ఇలా ఉంటుంది. ఓకే అండి, ఇదిగోండి. ఇంకా ఇక నెక్స్ట్ మనకి ఇంత మటుకు అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇది వేసేయాలన్నమాట. ఈ డిజైన్ మకర తోరణం వేసుకోవాలి. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇక్కడికి లెంత్ అయిపోయింది వీడియో. మీరు వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ముందు, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మకర తోరణం అల్లే విధానం షేర్ చేస్తాను. ఇంత మటుకు అల్లుకోండి. అల్లుకుని నాకు లైక్ ఇచ్చేసి కామెంట్లో మేము అల్లుకున్నాము అని చెప్పేసి తెలియజేయండి. ఓకే అండి, బాయ్ అండి.